గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3A స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3A సెకండ్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ రోమన్ చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. అక్కడ ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్లో ఏవైతే చేసామో ఆ సమ్లే ఉంటాయి థర్డ్ రోమన్లో, కాకపోతే కొంచెం లెంతీగా వస్తాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4 మేకింగ్ x-ఇంటర్సెప్ట్ అండ్ y-ఇంటర్సెప్ట్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఏం కనుక్కోవాలో చూసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఆ స్ట్రైట్ లైన్ కనుక్కోవడం కోసం మనకి ఏమి ఇచ్చాడంటే పాయింట్ ఒకటి ఇచ్చాడు, P అనే పాయింట్ ఇచ్చాడు, అండ్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుసు కదా, x/a + y/b = 1. x/a + y/b = 1 అంతే. కాకపోతే ఇక్కడ ఏబీలకి రిలేషన్ ఇచ్చాడు, ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వకుండా ఏబీల మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎంత అంటే 2:3. ఇంటర్సెప్ట్స్ యొక్క రేషియో 2:3. సొల్యూషన్ రాస్తున్నాం చూడండి. సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ పాయింట్ ఈజ్ P3, -4. క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్ రాసుకున్నాం 3, -4. ఆల్సో గివెన్ ఇంటర్సెప్ట్ రేషియో A/B = 2:3. 2:3ని మనం ఏం రాసుకుంటున్నాం అంటే A/B = 2/3. ఏబీలు ఉన్నాయి కదా రెండు, ఆ బీని ఏ ఫామ్లో అన్నా రాసుకుందాం, లేదా ఏని బి ఫామ్లో అన్నా రాసుకుందాం. మొత్తం టోటల్ ఏబీల్ని టోటల్ ఏ ఫామ్లో అన్నా రాసుకుందాం, లేదా బి అనే ఫామ్లో అన్నా రాసుకుందాం. సో A/B = 2/3. నేను ఇక్కడ A = 2B/3 అని రాసుకుంటున్నాను. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ x/a + y/b = 1. x/a, a ప్లస్లో 2b/3 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. x/a = x/2b/3 + y/b = 1. నెక్స్ట్ 2b/3 అంటే 3x/2b + y/b = 1. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు, 2b ఎల్సిఎం తీసేసుకొని, లేదా క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. 1 అని తీసుకొని ఇప్పుడు b వాల్యూ ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 3, -4, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 3, -4 వీ హ్యావ్. ఈ ఈక్వేషన్ 1లో 3, -4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ 3 ఇంటూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. 3 × 3/2b + -4/b = 1. దట్ ఈస్ 9 - 8/2b. 2b ఎల్సిఎం తీసుకుంటే 9 - b, 2bలో 2 టైమ్స్ పోతుంది కాబట్టి -4 × 2 -8. 9 - 8/2b = 1. దట్ ఈజ్ 1 = 2b, b = 1/2. b వాల్యూ 1/2 అని వచ్చింది. అంటే ఏ వాల్యూ దాని నుంచి సబ్స్టిట్యూట్ చేసైనా రాసుకోవచ్చు, లేదా ఈక్వేషన్ వల్ల అంతా బీలోనే ఉంది కదా ఈక్వేషన్, సో ఆ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది. 3x/2 × 1/2 + y/1/2 = 1. That is 2 get cancelled. 3x + 2y = 1. 3x + 2y = 1. క్వశ్చన్ ఓవరాల్గా ఇంత కనిపించినా మనకి ఇచ్చినవి 2 పాయింట్సే. ఆ పాయింట్ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్ రేషియో ఇచ్చాడు. పాయింట్స్ అండ్ ఇంటర్సెప్ట్ రేషియో, ఆ ఇంటర్సెప్ట్ రేషియోని తీసుకొని మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ 1, 1 అండ్ 2, 3. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 4, -3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుందంట. పాస్ అవుతూ ఇందాక లెక్కలు ఏమి ఇచ్చాడు, ఒక పాయింట్ గుండా పాస్ అవుతూ ఇంటర్సెప్ట్ రేషియో ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంటర్సెప్ట్ రేషియో ఇవ్వకుండా ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చి, ఒక లైన్ ఇచ్చి దానికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. సొల్యూషన్ చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్ P, A, B. ఇచ్చిన 3 పాయింట్స్కి మనం పేర్లు పెట్టుకున్నాం PAB అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ కనుక్కొని ఏబీకి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే డయాగ్రామ్ చూడండి. ఇది ఏబీ లైన్ ఈక్వేషన్, ఇది ఏబీ లైన్ ఈక్వేషన్ అయితే దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్
పర్పెండిక్యులర్ అంటే కరెక్ట్గా మిడిల్లో ఉండాల్సిన నెసెసిటీ లేదు. పర్పెండిక్యులర్గా ఉంటూ పి అనే ఒక పాయింట్, మనం రఫ్గా ఒక డయాగ్రామ్ గీసుకుంటున్నాం అంతే. సో ఇది పి అనే పాయింట్ ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంటూ పి నుంచి పాస్ అవుతుంది. ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంటూ పి నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అన్నమాట. సో గివెన్ పి ఏబి అని రాసుకున్నాం. మనం ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ఏబీ లైన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, దాని స్లోప్ కనుక్కొని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనుక్కుంటే చాలు. స్లోప్ ఆఫ్ లైన్ ఏబీ కనుక్కున్నాం. y2 minus y1 by x2 minus x1, that is 3 minus 1 by 2 minus 1, 2 by 1 that equal to 2. పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్, ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ అని రాసుకోవాలి లేదా సింబాలిక్గా రాసినా పర్లేదు. స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ ద లైన్ ఏబీ ఈజ్ -1/m, దట్ ఈస్ -1/2. సో మనం కనుక్కోవాల్సిన లైన్ అంటే ఇదిగో ఈ లైన్. ఈ లైన్ స్లోపు తెలిసింది మనకి, పాయింట్ తెలుసు. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. కాబట్టి లైన్ ఈక్వేషన్ y minus y1 equal to m into x minus x1, that is y plus 3 equal to -1/2 into x minus 4. 2తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2y plus 6 equal to -6 plus 4, that is x -x ఉంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +x plus 2y 6 minus 4, దట్ ఈజ్ +2 ఈక్వల్ టు 0. సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, మిస్టేక్లు అవ్వకుండా. ఇది సెకండ్ సమ్ము. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. షో దట్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కంటైనింగ్ దెమ్ అని 3 పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ థర్డ్ బిట్ 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ థర్డ్ ఇస్తాను నేను, ఆ సెకండ్ బిట్ చేయండి. యాక్చువల్గా 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అంటే మనం ఏబిసి అనే 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటే ప్రూఫ్లు డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి 0 అని చెప్పచ్చు, అదొక ప్రూఫ్. లేదా స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ, 2 స్లోప్లు ఈక్వల్ అవుతాయి కదా, అలా ఈక్వల్ అని చెప్తే ఈజీగా ఉంటుంది మెథడు. బట్ కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో మామూలుగా కొలీనియర్ అని అడిగితే మీరు క్వశ్చన్లో కొలీనియర్ అంటే స్లోప్లు ఈక్వల్ చేయండి, స్లోప్లు ఈక్వల్ దేర్ఫోర్ ఏబిసి ఆర్ కొలీనియర్. కానీ ఈ క్వశ్చన్లో కొలీనియర్ అని ప్రూవ్ చేయడంతో పాటు లైన్ ఈక్వేషన్ కూడా కనుక్కోమన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఎలాగో లైన్ కనుక్కోమన్నాడు కాబట్టి లైన్ కనుక్కొని ఆ లైన్లో రిమైనింగ్ పాయింట్ ఇంకొక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ బిట్ చూడండి, ఏబిసి 3 పాయింట్స్ రాసుకున్నాం, క్వశ్చన్లో ఉన్నాయి. స్లోప్ ఆఫ్ ఏబి ఎందుకు కనుక్కున్నాం స్లోప్ అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి కనుక్కుందామని. లైన్ అంటే y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x minus x1. m వాల్యూ 3/5 2/5 అని వచ్చింది కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ఏబి కనుక్కున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ సి ఇన్ ఈక్వేషన్ 1. ఏబి లైన్ ఈక్వేషన్లో సి అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సాటిస్ఫై అయింది, 0 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏబిసిఆర్ కొలీనియర్. మనం ఆల్రెడీ ఇప్పుడు చాలా సమ్ములు చేసాం. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం, లైన్ ఈక్వేషన్ కనుక్కొని థర్డ్ పాయింట్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ బిట్ అది. సెకండ్ బిట్ మీరు హోంవర్క్ ట్రై చేయండి. థర్డ్ బిట్ చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్ ఏ కామా బి ప్లస్ సి, బి కామా సి ప్లస్ ఏ, సి కామా ఏ ప్లస్ బి అనే 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్లో స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఏ అనే పాయింట్ ఏ కామా బి ప్లస్ సి, బి పాయింట్ బి కామా సి ప్లస్ ఏ. సో సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ సి బై బి మైనస్ సి, దట్ ఈస్ సిసి గెట్ క్యాన్సిల్. సో కాబట్టి బి మైనస్ సి డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో ఏ మైనస్ బి, మైనస్ కామన్ తీస్తే స్లోప్ ఈజ్ -1. సో ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఈజ్ y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, దట్ ఈజ్ y -1 ఇంటూ x మైనస్ ఏ. సో y మైనస్ బి మైనస్ సి మైనస్ x మైనస్ ఏ. ఆ మైనస్ x ప్లస్ ఏని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే
ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1 అనేది వస్తుంది. దాన్ని ఈక్వేషన్ 1లో సి అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సబ్స్టిట్యూట్ సి కామా ఏ ప్లస్ బి ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తే ఏబీసీలు అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 ఈక్వల్ టు 0 అని వస్తుంది. దేర్ఫోర్ ఏబీసీ ఆర్ కొలీనియర్. సెకండ్ బిట్ అయినా అంతే. ఫస్ట్ 2 పాయింట్స్తో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ లైన్ ఈక్వేషన్లో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అవి కొలీనియర్ అని సాటిస్ఫై అయితే కొలీనియర్, లేకపోతే నాట్ కొలీనియర్ అని రాస్తాం మనం. ఈ 3 నేను ఇమేజ్ పంపిస్తాను, నోట్ చేసుకోండి నోట్స్లో. థర్డ్ రోమన్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 4th సమ్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేసి తర్వాత ఎగ్జాంపుల్ సమ్స్ చేద్దాం.